ఆస్ట్రేలియాలో సిడ్నీలో జరిగినటువంటి స్పెషాలిటీ ఏంటంటే నడు రోడ్డు మీద ప్రమాదం జరిగి కొట్టుమిట్టాడుతుంటేనే సాయం చేయని రోజుల్లో ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో బాండీ బీచ్లో పర్యాటకులందరూ సేద తీరుతున్న సందర్భంలో ఉగ్రవాదులు అక్కడికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టడం, ఉగ్రవాది చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే అదంతా గమనించినటువంటి 43 ఏళ్ల అహ్మద్ మెరుపు వేగంతో ఎక్కడ వచ్చి ఉగ్రవాదిని గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతిలో గన్ను లాక్కుని తిరిగి అతనికే ఎక్కువ పెట్టాడు. దీంతో ఒక్కసారి ఉగ్రవాది బెంబేలు ఎత్తిపోయాడు. కానీ అది చూసిన మరో ఉగ్రవాది అహ్మద్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలైన ఒక్కసారిగా అహ్మద్ కుప్పకూలిపోవడంతో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదిని కాల్చి చంపినాయి. మరో ఉగ్రవాది 24 ఏళ్ల నవీద్ అక్కర్ని అదుపులో తీసుకున్నాయి. వాడు పాకిస్తాన్ వాడని తేలింది. స్థానికులు పోలీసులు అహ్మద్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడిన అహ్మద్ని స్థానిక మీడియా రియల్ హీరోగా అభివర్ణిస్తోంది. అహ్మద్ అతి సామాన్యుడట, పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఉగ్రవాదులతో పోరాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశేషం ఏంటంటే చంపినటువంటి వాళ్ళు అదే సామాజిక వర్గం వాళ్ళు కావడం.